మనిషిని దేవుణ్ణి చేసి నమ్మితే మాత్రం అది ప్రాణాలకే ప్రమాదం. ఎందుకంటే ఏ మానవుడు కూడా దేవుడు కాలేడు. మన మూఢనమ్మకమే మనిషిని దేవుణ్ణి చేసింది. కానీ నిజమైన విశ్వాసం వల్ల దేవునిలో ఐక్యం కావచ్చు, దైవత్వంతో బ్రతకచ్చు. అంతేకాని నేను మనిషిని దేవుణ్ణి చేస్తా, దేవుడు కంటే నాకు ఆ మనిషే గొప్ప అని అనుకుంటే మాత్రం ఈ వీడియో వారికి అంకితం. దేవుణ్ణి నమ్మడంలో విశ్వాసం ఉంటుంది, కానీ ఒక వ్యక్తిని దేవుణ్ణి చేసి నమ్మడంలో మూర్ఖత్వం ఉంటుంది. ఇలాంటి ఒక మూర్ఖత్వం వల్ల ఈ మధ్య జరిగిన ఒక ఘోర సంఘటన గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చివరి వరకు చూడండి. రోజులానే ఆ రోజు తెల్లారింది, కానీ పాపం వారికి తెలియదు ఆ రోజు వారు చనిపోతారని. ఈ సంఘటన మన దేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. బేసిక్గా ఉత్తరప్రదేశ్ ఒక మతపరమైన సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి. ఎందుకంటే దేశంలోనే ఎక్కడ జరగని మత గొడవలు ఇక్కడే జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ నిర్వహించిన ప్రార్థన సమావేశం కూడా అయోధ్య రామ మందిరానికి కొన్ని వందల కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. రీసెంట్ గా అంటే జూలై 2న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ జిల్లాలో ఒక రద్దీగా ఉండే హైవే పక్కన చదును చేసిన వరి పొలంలో ఒక ప్రార్థన సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథి భోలే బాబా. ఇతని ఇంకో పేరు సూరజ్ పాల్. ఈ సమావేశానికి 2,50,000 మంది భక్తులు గుమిగూడారు. అయితే వీరిలో 80,000 మందిని మాత్రమే వేదిక ప్రాంగణంలోకి అనుమతించారు. ఆ వేదిక మైదానం అంతా కూడా వర్షం వల్ల బురదమయం అయిపోయింది. అక్కడికి వచ్చిన భక్తులు తడవకుండా ఉండడానికి గుడారాలు ఏర్పాటు చేశారు. ఆ గుడారాలలో ఉండి ప్రజలు ఆ బాబా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ భోలే బాబా ఒక దళితుడు. ఆ రాష్ట్రంలో అట్టడుగున ఉన్న ప్రజలు ఈ బాబాని ఎక్కువగా ఫాలో అయ్యేవారు. వీరిలో కూడా ఎక్కువగా స్త్రీలు మరియు పేదవారు భోలే బాబాను దేవుడిలా కొలుస్తారు. ప్రజలు ఆ బాబా కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఆ రోజు మధ్యాహ్నం 12:30 భోలే బాబా ప్రసంగం మొదలు పెట్టాడు. కేవలం గంటలోనే, అంటే ఎగ్జాక్ట్ గా 1:30 తన ప్రసంగం ముగించాడు. మామూలుగానైతే ఈయన 2 గంటల పాటు ప్రసంగిస్తాడు. కానీ ఆ రోజు వాతావరణం అనుకూలించక తేమగా ఉండి వేడిగా ఉండి మళ్ళీ అక్కడి జనాభా కూడా ఉండాల్సిన కెపాసిటీ కంటే 3 రెట్లు ఎక్కువగా ఉండేసరికి తన ప్రసంగాన్ని గంటకి కుదించుకున్నాడు. ఈ గంట ప్రసంగం ముగిసేంత వరకు కూడా భక్తులు ప్రశాంతంగా మొత్తం విన్నారు. బాబా ప్రసంగం అయిపోయినాక కూడా మళ్ళీ మైక్ పట్టుకొని తన పాదాల కింద ఉన్న మట్టిని తీసుకుంటే పుణ్యం కలుగుతుంది, మంచి జరుగుతుంది అని చెప్పి చివరిలో అబ్ మే జా రహా హూ ఆజ్ ప్రళయ్ ఆయేగా, అంటే నేను వెళ్తున్నాను, ఈ రోజు ఒక ఉప్పెన పుడుతుంది అని చెప్పి తన కారులో వెళ్లిపోయాడు. అంతే. ఒక్కసారిగా భోలే బాబా మాటలకు ఎమోషనల్ అయిన జనం తన పాదాల క్రింది మట్టి కోసం ఒకరిని ఒకరు తోసుకుంటూ హడావిడిగా బాబా కారు దగ్గరికి పరుగులు తీశారు. ఈ ప్రయత్నంలో తొక్కిసలాట జరిగింది. కొంతమంది అయితే వేదిక పక్కన ఉన్న పొలాల్లో పడిపోయారు. పడిపోయిన వారిని కూడా పట్టించుకోకుండా ఆ మట్టి కోసం వారిని సైతం తొక్కుకుంటూ వెళ్లిపోయేసరికి వారు చనిపోయారు. ఇలా తొక్కిసలాటలో 123 మంది సాధారణ పేద జనాలు చనిపోయారు. వారిలో ఒక్కడు కూడా ధనికుడు లేడు. ఇది చూసిన ఒక కానిస్టేబుల్ తట్టుకోలేక గుండెపోటుతో అప్పుడే మరణించాడు. అఫీషియల్ గా అయితే ఉత్తరప్రదేశ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ 123 మంది చనిపోయారని చెప్పారు. మరో 80 మంది గాయాలై హాస్పిటల్లో చేరారు. చనిపోయిన 23 మందిలో కూడా 112 మంది మహిళలు, 7 చిన్నారులు ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. చనిపోయిన వారిలో 99% మంది తమకు ఏదో మంచి జరుగుతుందని నమ్మి వచ్చిన నిరుపేద మహిళలు మరియు అభంశుభం తెలియని చిన్నారులు ఉన్నారు. ఇంకో విషయం గమనించండి. దేశంలో జరిగిన మత గొడవల్లో కానీ, కుల గొడవల్లో కానీ, ప్రాంతీయతత్వ గొడవల్లో కానీ ఎక్కడ చూసినా ఎక్కువగా చనిపోయేది దిగువ మధ్య తరగతి మరియు నిరుపేదలే. ఒక్క ధనవంతుడు కూడా ఇలాంటి సందర్భాల్లో చనిపోయినట్టు ఇప్పటి వరకు మీరు ఏ న్యూస్ లో చూసుండరు. కాబట్టి మీరే ఆలోచించండి ఏది మనకు అవసరం. ఈ హత్రాస్ లో జరిగిన సమావేశం ఒక మతపరమైన సమావేశం. ఈ సమావేశానికి సంబంధించిన ఈవెంట్ ఆర్గనైజర్స్ మరియు అధికారులు కూడా ఎంత మంది జనాలు వస్తారు అని ఎస్టిమేట్ చేయలేదు. మెయిన్ గా ఈవెంట్ ఆర్గనైజర్స్ మరియు అధికారుల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం, ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం, అన్నింటికంటే ముఖ్యంగా కావలసిన బడ్జెట్ కేటాయించకపోవడం కూడా ఈ సంఘటన జరగడానికి కారణం. తొక్కిసలాట జరిగిన తరువాత మొదట్లో చెప్పినట్లు 2,50,000 మంది జనానికి 80,000 మంది జనాన్ని అలో చేశారు అనుకున్నాం కదా. కానీ అంతకు మించి భక్తులు గుడారాల్లో ఉన్నారు. తొక్కిసలాట సమయంలో చాలా మంది భక్తులు వేదిక ప్రాంగణం నుండి బయటకు వెళ్లడానికి ప్రయత్నించారు. కానీ అక్కడ ఒకే ఎగ్జిట్ పాయింట్ ఉండడం వల్ల
భక్తులందరూ ఇంకా ఎక్కువ తొక్కిసలాటకు గురయ్యారు. నిజానికి 10 ఎగ్జిట్ పాయింట్లు ఉండాలి. ఇక్కడ ఎక్కువ మంది చనిపోవడానికి ముఖ్య కారణం ఆ ప్రాంతం అంతటా కూడా వర్షం పడి బురదగా ఉండడం. ఇంతమంది ఒక మనిషి కోసం చనిపోయారు కదా. అసలు ఈ భోలే బాబాని ఎందుకు ఇంత నమ్ముతున్నారు? ఎవరు ఈ భోలే బాబా? భోలే బాబా అసలు పేరు నారాయణ సర్కార్ విశ్వాస్ హరి. ఇతను భోలే బాబాగా మారడానికంటే ముందే జైలుకి వెళ్ళాడు. ఈ బాబా స్టోరీలో సినిమాలో ట్విస్ట్ల కంటే మించిన ట్విస్ట్లు ఉంటాయి. ఇతను పాటియాలోని బహదూర్పూర్ గ్రామంలో నివసించేవాడు. ఇతను ఒక పోలీస్ అధికారి. అయితే ఉత్తరప్రదేశ్ లో పోలీస్ గా పనిచేస్తున్న టైంలో లోకల్ ఇంటెలిజెన్స్ యూనిట్ లో పోస్టింగ్ చేయబడ్డాడు. ఈ టైంలోనే ఎంతో మందిని డబ్బుల విషయంలో వేధించాడు. ఇలా చేయడం వల్ల పోలీస్ సర్వీస్ నుండి తొలగించారు. అంతేకాదు అతన్ని చాలా కాలం పాటు జైల్లో కూడా పెట్టారు. జైలు నుండి రిలీజ్ అయిన తర్వాత కోర్టుకి వెళ్లి తన పోలీస్ ఉద్యోగాన్ని తిరిగి తెచ్చుకున్నాడు. ఇలా కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసి 2002లో విఆర్ఎస్ తీసుకున్నాడు. విఆర్ఎస్ తీసుకున్న తర్వాత సూరజ్ పాల్ భోలే బాబాగా పేరు మార్చుకున్నాడు. ఈ భోలే బాబా పైన 6 నుండి 7 క్రిమినల్ కేసులు ఉన్నాయి. దాంతో పాటు లైంగిక ఆరోపణలు కూడా ఉన్నాయి. బాబాపై కేసుల చిట్టా ఆగ్రా, ఇటావా, కస్గన్, ఫరూకాబాద్ నుండి రాజస్థాన్ లోని దౌసా వరకు కేసులు నమోదయ్యాయి. ఇతను తన సొంత గ్రామంలో కూడా ఒక ఆశ్రమం నిర్మించాడు. భోలే బాబా ఏదైనా సమావేశానికి హాజరైతే అతనితో పాటు మాతృశ్రీగా పిలువబడే ఆయన తల్లి కూడా హాజరవుతుంది. ఇలాంటి హిస్టరీ కలిగిన భోలే బాబాని జనాలు ఎలా నమ్ముతున్నారో తెలుసా? మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే వినండి. ఒకటి, ఒక 18 సంవత్సరాల యువకుడు భోలే బాబా మహిమల వల్ల యూనివర్సిటీలో సీటు వచ్చింది అని చెప్పుకున్నాడు. రెండవది, 33 సంవత్సరాల న్యాయవాది ఈ భోలే బాబా మనిషి కాదు దేవదూత అని అన్నాడు. మూడవది, ఒక గృహిణి అయితే ఏకంగా మందులు డాక్టర్లు విఫలమైనప్పుడు బాబా ఇచ్చిన పవిత్ర జలం వల్ల తన ఆరోగ్యం బాగైందని చెప్తుంది. వీరు చెప్పిన మాటలు విన్న జనం భోలే బాబాని బ్లైండ్ గా నమ్మారు. దీంతో వారు భారీ ఎత్తున ఈ సభకు హాజరయ్యి తమ ప్రాణాలని కోల్పోయారు. ఇంతమంది చనిపోయిన తర్వాత కూడా భోలే బాబా అనుచరులు ఇంకా అతన్ని నమ్ముతూ అతనితోనే ఉన్నారు. ఎందుకంటే ఈ తొక్కిసలాట జరిగిన తర్వాత ఒక వ్యక్తిని భోలే బాబా గురించి అడగ్గా ఆ వ్యక్తి సమాధానంగా, అతను మా దేవుడు, మాకు ఏ దేవుడు లేడు, ఆయన ఫోటోనే మా ఇంట్లో ఉంటుంది, ఏ దేవుడి ఫోటోలు ఉండవు అంటూ చెప్పాడు. దీన్ని బట్టి ప్రజలు ఎంత బ్లైండ్ గా దేవుణ్ణి వదిలి ఒక మనిషిని నమ్ముతున్నారో తెలుస్తుంది. కానీ 15 సంవత్సరాలుగా భోలే బాబాని ఫాలో అవుతున్న కమలేష్ అనే వ్యక్తి మాత్రం భోలే బాబా యొక్క స్వభావం నాకు ఈ రోజు అర్థమయ్యింది. బాబా ప్రసంగం అయిపోయాక అబ్ మే జా రహా హూ ఆజ్ ప్రళయ్ ఆయేగా అని చెప్పి వెళ్ళాడు. అంటే ఇక్కడ తొక్కిసలాట జరుగుతుంది అని బాబా ముందే గ్రహించాడు. ఇలా జరుగుతుంది అని తెలిసి పాదాల క్రింది మట్టి తీసుకోవాలి, అది తీసుకుంటూ ప్రజలకు పుణ్యం కలుగుతుంది అని ప్రజలకు చెప్పడంలో గందరగోళం జరగాలి అనే ఉద్దేశంతోనే ఉన్నాడేమో అని ఆ కమలేష్ అనే వ్యక్తి ఒక మీడియాతో చెప్పాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత భోలే బాబా ఎక్కడికి వెళ్లాడో ఎవరికి తెలియదు. ఈ సలాటలో చనిపోయిన కుటుంబాలను పరామర్శించేందుకు యూపీ సీఎం హత్రాస్ కు వెళ్లాడు. భారత్ ప్రధాని కూడా ఎక్స్ లో పోస్ట్ చేస్తూ తన సానుభూతిని తెలిపాడు. ఈ హత్రాస్ తొక్కిసలాటకు ప్రధాన అనుమానితుడు దేవ ప్రకాష్ మధుకర్ యూపీ పోలీసుల ముందు లొంగిపోయాడు. మన భారతదేశంలో ఈ ఒక్క తొక్కిసలాటనే కాదు, చాలా తొక్కిసలాటలు జరిగాయి. ఇందులో కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో కొన్ని చూద్దాం. ఒకటి, 2018 సెప్టెంబర్ లో నవరాత్రి ఉత్సవాల సందర్భంలో రాజస్థాన్ లోని చాముండనగర్ ఆలయంలో జరిగిన జనసందోహంలో 250 మంది చనిపోయారు. 2010 మార్చిలో ఉత్తరప్రదేశ్ లోని ఒక దేవాలయంలో ఉచిత రేషన్ కోసం జరిగిన హడావిడిలో 63 మంది చనిపోయారు. ఇందులో సగం మంది చిన్నారులే. 2013 అక్టోబర్ లో మధ్యప్రదేశ్ లోని రతన్గర్ దేవాలయంలో నవరాత్రి ఉత్సవాల్లో 115 మంది మరణించారు. 2015 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన గోదావరి పుష్కరాల సమయంలో రాజమండ్రిలో భారీగా జనాభా రావడంతో తొక్కిసలాట జరిగి 28 మంది చనిపోయారు. ఇదండి ఈ రోజు మన వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ అండ్ షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.